కేసులో ఏసీబీ ఈడీ ఎంక్వైరీలు కంటిన్యూ అవుతున్నాయి. దర్యాప్తులో భాగంగా ఇవాళ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఎఫ్ఈఓ కంపెనీలకు 55 కోట్ల అక్రమ బాధిల వెనుక సూత్రధారుడిగా కేటీఆర్ పేరు వినిపిస్తుంది. అయితే కేటీఆర్ ఒత్తిడితోనే రూల్స్ బ్రేక్ చేసి 55 కోట్లు బదిలీలు జరిగినట్లు తెలుస్తుంది. ఇదే కేసులో నిన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏసీబీ ఎదుట, అలాగే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించనుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధులు అటు ఏసీబీ ఆఫీస్ దగ్గర నుంచి సురేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు, అలాగే కేటీఆర్ నివాసం దగ్గర నుంచి మా ప్రతినిధి రాణా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఫస్ట్ మనం సురేష్ దగ్గరికి వెళ్దాం. రైట్ సురేష్, ఈ రోజు కేటీఆర్ ని ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి ఏర్పాట్లు అనేవి కొనసాగుతున్నాయి? కేటీఆర్ ఏ సమయానికి ఏసీబీ ఆఫీస్ కి చేరుకునే అవకాశం కనిపిస్తుంది? ఏసీబీ అధికారులు రెండో నోటీసు కేటీఆర్కి అందించారు. ఈరోజు విచారణకు రావాలని చెప్పేసి కూడా అందులో పేర్కొనడం జరిగింది. దీనిపైనే కేటీఆర్ నిన్న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తనతో పాటు తన న్యాయవాదిని కూడా అనుమతించాలని చెప్పేసి ఆయన కోరాడు. కానీ హైకోర్టు దానికి నిరాకరించింది. విజిబుల్కి, ఎందుకంటే విచారణ రూమ్లోకి అడ్వకేట్ని అలో చెయ్యము, ఎక్కడైనా రూల్ ఉందా దానికి సంబంధించి అని కూడా న్యాయమూర్తి వ్యాఖ్యానించడం జరిగింది. కానీ కేటీఆర్ విచారించే సమయంలో గ్లాస్ ద్వారా చూసేందుకు మాత్రం ఆయన న్యాయవాదిని అనుమతించడం జరిగింది. సీనియర్ న్యాయవాది రామచంద్రరావుకు సంబంధించి పేరు వాళ్ళు అందించడంతో ఆయనని అలో చేస్తామని చెప్పేసి మాత్రం ఒక్కరిని మాత్రమే లోపలికి అలో చేస్తాం. ఇన్వెస్టిగేషన్ రూమ్లోకి మాత్రం కేటీఆర్ ఒక్కరే వెళ్తారు. అక్కడ ఎవరైతే విచారణ అధికారులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉంటారని చెప్పేసి కూడా స్పష్టంగా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం 10 గంటలకి ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ చేరుకోబోతున్నారు. ఎందుకంటే ఆయనకి 10 గంటలకి బంజారాహిల్స్లోని ప్రధాన కార్యాలయానికి రావాలని చెప్పేసి కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఏసీబీ పరిసర ప్రాంతాల్లోనే 100 మీటర్ల వరకు కూడా భారీ గేట్లు ఏర్పాటు చేసి ఇక్కడ నివాసం ఉండే వారిని తప్ప బయటి వ్యక్తులను ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. మనం చూడొచ్చు, పోలీసులు కూడా భారీగా మోహరించడం జరిగింది. ఎక్కడికక్కడ ఏవైతే రూట్స్ ఏసీబీ ఆఫీస్కి వచ్చే ఉన్నాయో వాటి దగ్గర భారీ గేట్లు ఏర్పాటు చేసి అక్కడ పెద్ద ఎత్తున వారందరినీ కూడా పూర్తిగా ఆపివేయడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే కేటీఆర్ ఇక్కడికి రాబోతున్నాడు కాబట్టి దానికి సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లు పోలీసులు చేస్తున్నారు. చుట్టూ కూడా ఇటు బంజారాహిల్స్ నుండి వచ్చే దారితో పాటు ఎమ్మెల్యే కాలనీ నుండి వచ్చే దారి కూడా 2 ఉన్నాయి. ఈ 2 దారిలో కూడా భారీ గేట్లు ఏర్పాటు చేసి కేటీఆర్ వచ్చే సమయంలో ఎవరిని కూడా ఇక్కడికి అలో చేయకుండా ఓన్లీ కేటీఆర్కి సంబంధించిన వెహికల్ని లోపలికి అనుమతిస్తారు. ఇక కేటీఆర్ను విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. ఎందుకంటే ఆయనకు సంబంధించి ఈ ఫార్ములా కేసులో సంతకాలు పెట్టి ప్రజాధనాన్ని విదేశీ కంపెనీలకు బదిలీ చేశారు కాబట్టి ఆయన ఏ విధంగా ఈ అగ్రిమెంట్లు చేయించుకున్నారు, వాటికి సంబంధించి ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో అగ్రిమెంటు కాకముందే డబ్బులు విదేశీ కంపెనీకి ముందుగా బదిలీ చేయడం పైన కూడా ఇప్పుడు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే నిన్న ఐఏఎస్ అరవింద్ కుమార్ స్టేట్మెంట్ని సుదీర్ఘంగా రికార్డ్ చేయడం జరిగింది. దాదాపు 6 గంటలకు పైగా ఆయనని ఏసీబీ అధికారులు విచారించారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఏసీబీ అధికారులు సీనియర్ అధికారితో పాటు మరో 2 డీఎస్పీ అధికారుల నేతృత్వంలో నిన్న ఐఏఎస్ అరవింద్ కుమార్ని విచారించారు. అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు కేటీఆర్ని కూడా విచారించబోతున్నారు. అయితే అరవింద్ కుమార్ అగ్రిమెంట్కి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించినట్టు చెప్తుంది. అంతా కేటీఆర్ డైరెక్షన్లోనే ఈ ఫార్ములాకు సంబంధించిన అగ్రిమెంట్లు కావచ్చు, డబ్బు బదిలీ కావచ్చు ఆయన ఆదేశిస్తేనే మేము చేశామని చెప్పేసి కూడా ఆయన సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక
కేటీఆర్ సంబంధించి ఆదేశాలు ఏ విధంగా ఇచ్చారు, ఏదైనా అగ్రిమెంట్లకు సంబంధించి, ఎందుకంటే క్యాబినెట్ అనుమతి తీసుకోలేదు, ప్రభుత్వ అనుమతి తీసుకోలేదు, నేరుగా మీరు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా అయ్యుండి ఎలా బదిలీ చేస్తారు, ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉన్నప్పుడు కమిషన్ అనుమతి తీసుకోకుండా డబ్బులు ఏ విధంగా బదిలీ చేశారు మీరు అని చెప్పేసి కూడా అరవింద్ కుమార్ని ప్రశ్నించినప్పుడు కేటీఆర్ ఆదేశించాడు కాబట్టే మేము ముందుకు వెళ్ళామని చెప్పేసి కూడా ఆయన సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు నిన్న అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా కీలకంగా ఉండబోతుంది. ఇందులో ఆయన ఆ రోజు జరిగినటువంటి అగ్రిమెంట్లు కావచ్చు, నగదు చెల్లింపులు కావచ్చు, ఏదైతే బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి హెచ్ఎండిఏ బ్యాంక్ నుంచి విదేశీ కంపెనీకి ఎన్ని డబ్బులు వెళ్ళాయనే దానిపైన కూడా పూర్తిగా ఆధారాలు సేకరించడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే అంటే 10 గంటలకి ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ చేరుకోబోతున్నాడు. ఇంటి నుంచి నందినగర్ నివాసంలోని ఇంటి నుంచి 9:30కు బయలుదేరి ఇక్కడికి అంటే 10కి అంటే కొంచెం ముందుగానే ఏసీబీ కార్యాలయానికి చేరుకుంటారు. 10 గంటలకు ఎగ్జాక్ట్గా కేటీఆర్కి సంబంధించిన విచారణ ప్రారంభం కాబోతుంది. దర్యాప్తుకు సంబంధించిన అధికారులు కూడా ఇప్పటికే ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే ఏసీబీ డీజీ విజయ్ కుమార్తో పాటు డైరెక్టర్ తరుణ్ జోషి కూడా చేరుకోబోతున్నారు. ప్రస్తుతం అయితే ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. రైట్ సురేష్, అలాగే హోల్డ్లో ఉండండి.